ఇప్పుడు ఇదే మేడం పార్వతి జగన్మోహన్ రెడ్డి ఎందుకని నిలదీయలేదు? 4 ఏళ్ళు మీరు ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే కేంద్రం అది చేసింది. అంత పవర్ఫుల్ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ రోజు కేంద్రం ఒత్తిడి తెచ్చి సిబిఐ ఎంక్వైరీ ఎందుకని ఛాన్సలేకపోయాడు? ఇప్పుడు సిబిఐ మీద కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, రామ్ సింగ్ను బెదిరించిన జగన్మోహన్ రెడ్డి, అంటే సిబిఐ బెదిరి పారిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటి, తను ఎవరో చేతుల్లో పావుగా మారింది. ఇవాళ ఆమె ఎవరో ఒక రాజకీయ పార్టీ చెప్పు చేతుల్లోకి వెళ్ళింది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రాష్ట్ర చరిత్రలో ఒక డిప్యూటీ సీఎం మీద ఒక సాధారణ మహిళ ఫిర్యాదు చేయడం చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంది. సుగాలి ప్రీతి కేసు మనందరూ తెలిసిందే. ఒక మైనర్ బాలికని తను చదువుకుంటున్న కాలేజీలో అత్యంత కామందులు తీవ్రమైన పరిస్థితుల్లో ఆ బిడ్డని అత్యాచారం చేయడం, తర్వాత చంపడం, ఆనవాళ్ళు కూడా ధ్వంసం చేయడం. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సుగాలి ప్రీతి కోసమే ప్రశ్నించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను, మొట్టమొదటి సంతకం మేము అధికారంలోకి వచ్చాక ఈ కేసు ఫైల్ మీదనే సంతకం చేస్తానని హామీ ఇచ్చి నాకు నమ్మక ద్రోహం చేశారంటూ సుగాలి ప్రీతి తల్లి ఆవేదనతో గన్నవరం పోలీస్ స్టేషన్లో ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టింది. నిజంగా ఈ కేసు పెట్టడం కరెక్టేనా? ఈ ఘటనపై, అంటే ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? అన్నం పెట్టిన చేతినే కాటేస్తే, వరం ఇచ్చిన దేవుణ్ణే దూషిస్తే, న్యాయం చేసిన మనిషిని నిందిస్తే, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి హ్యాష్ట్యాగ్ పెట్టినాడి మీద కేసు పెడతావా? జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి నినాదం ఇచ్చిన ఆయన మీద కేసు పెడతావా? ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని కర్నూలులో 1,00,000 మందితో సభ పెడితే, నీ కుటుంబానికి న్యాయం చేస్తే సభ పెట్టిన ఆయన మీద కేసు పెట్టావా? అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదు కానీ కదా, నమ్మక ద్రోహంతో నేను పెడుతున్నాను కేసు. సుగాలి ప్రీతి ఇష్యూ ఇది 9 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 9 ఏళ్ళు 3 ప్రభుత్వాలు, 2 సిబిఐ ఎంక్వైరీలు. ఇప్పుడు ఇదే పార్వతి మేడం, ఓకే, పార్వతి రెడ్డి అంటారు. అంటే మనకు తెలియదు వాస్తవాలు ఏంటో. రాజు నాయక్ తండ్రి ఎక్కడున్నాడు? రాజు నాయక్. రాజు నాయక్ నోరెందుకు తెరవడు? కేసు పెట్టింది రాజు నాయక, పార్వతి మేడమా? తల్లి మాత్రమే మాట్లాడుతుంది. రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు. అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు మనము ఇవాళ విషాదం, ట్రాజడీ, ఆ కుటుంబానికి జరిగింది నష్టం ఎవరు భర్తీ చేయలేరు. ఆ బిడ్డకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి అదేదో హాస్టల్ కర్నూలులో కరెక్ట్గా 2017 ఆగస్టు 18 ఫ్యాన్కు ఊరేసుకుని చనిపోయింది. అది హత్య, అత్యాచారం. ఇప్పుడు యాక్చువల్గా ఆ నిందితులు ఎవరు? వాళ్ళు ఆ జనార్దన్ రెడ్డి కాలేజీ యాజమాన్యం, లేకపోతే ఆ దివాకర్ రెడ్డి, అతను ఎవరు? హర్షవర్ధన్ రెడ్డి. ఆ 3 ప్రధాన నిందితులుగా ఇక్కడ ఈ కేసు. ఇప్పుడు ఏంటి, ఆ రోజు 301 పెట్టారు, 302 పెట్టారు, 201 పెట్టారు, లేకపోతే SC ST అట్రాసిటీ పెట్టారు, ఫోక్సో సెక్షన్ 10 కూడా పెట్టారు, రెడ్ విత్ 34. ఇవన్నీ పెట్టిన తర్వాత ఏం చేశారు? అటు ఏది 302 లేకపోతే ఆ అత్యాచారం, ఆ కేసులు తొలగించారు. తొలగించి ఏం చేశారు? సెక్షన్ 306 పెట్టారు. అంటే వేధించారు, ఆత్మహత్యకి పురిగొల్పారని కేసు పెట్టారు. ఇక్కడ ఇదే పార్వతీ మేడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నిందించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నకిలీ జీవోలు ఇచ్చాడు. ఇది ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దీన్ని టేకప్ చేశాడో, జనసేన ఒక ఉద్యమంగా తీసుకుందో, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి, ఆ కర్నూలు పబ్లిక్ మీటింగ్, జగన్మోహన్ రెడ్డి దిగొచ్చింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చి ఏం చేశాడు? ఒక 5 ఎకరాల పొలం ఇచ్చారు. అదే SC ST అట్రాసిటీ కింద ఇవ్వాలే, భూమి ఇవ్వాలి, నగదు కూడా ఇవ్వాలి. 8 లక్షలు క్యాష్ ఇచ్చారు. తండ్రికి ఉద్యోగం కూడా ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ యాజిటేషన్, ఆయన ఫైట్ చేయడం వల్ల కర్నూలు సభ, ఇవాళ మీకు పొలము, లేకపోతే నగదు, లేకపోతే ఉద్యోగం వచ్చాయి మొత్తానికి. అంటే జరిగిన నష్టం భర్తీ చేయలేం. ఆయన పోరాటం వల్ల బెనిఫిట్ అయ్యారు. నీ బిడ్డను ఎవరు మళ్ళా బతికించలేరు, తిరిగి తేలేరు. ఏది వాళ్ళ ప్రీతి. నిన్న కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏమంటాడు? ప్రీతి నిన్ను నిలదీస్తోంది అంటాడు. ఇప్పుడు ప్రీతి ఎక్కడుంది? ప్రీతి చనిపోయింది. అంటే రాంబాబు కాల్లోకి వచ్చి నిలదీసిందా? ఇవాళ నకిలీ జీవోలు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏంటిది, జీవో 37, జీవో 56, నకిలీ జీవోలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎవరు నిందించట్లేదు. ఆ విషయాన్నే వదిలేశారు. ఇప్పుడు ఆ జీవోలు ఎందుకు పనికిరావన్నారు అధికారులు. ఇప్పుడు ఆ రోజు నిజంగా సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి ఎందుకని పట్టలేదు?
ఈ కేసు పెట్టిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత జీవో 36/54 ఇవి ఇచ్చిన తర్వాత 4 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలదీలా? ఆయన మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే మేడం పార్వతి జగన్మోహన్ రెడ్డి ఎందుకని నిలదీయలేదు? 4 ఏళ్ళు మీరు ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే కేంద్రం అది చేసింది. నిజమే. ఇప్పుడు ఆయన కేంద్రం తెచ్చిన బిల్లులన్నీ ఆమోదించాడు. ఆయన 33 మంది ఎంపీలు తన తమ్ముడిని అరెస్ట్ కాకుండా ఆపుకున్నాడు. అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిందా? చేయలేకపోయింది. సిబిఐ పారిపోయింది. అంత పవర్ఫుల్ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ రోజు కేంద్రం ఒత్తిడి తెచ్చి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఛాన్సలేకపోయాడు? ఆ రోజు ఈ జీవో 36/54 ఇతను ఇవ్వగానే సిబిఐ కోర్టులో ఏమనేసింది? అఫిడవిట్ స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది సిబిఐ? ఇది దేశ భద్రతకు సంబంధించింది కాదు, ఇది ఆర్థిక నేరం, అంతకంటే కాదు. ఇప్పటికే డిఎస్పి, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేశారు. ఇక ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. ఛార్జ్షీట్ దాఖలైన నేపథ్యంలో మేము వచ్చి చేసేదేమీ లేదు, మీరే కొనసాగించండి అని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది సిబిఐ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎప్పుడైతే అది సిబిఐ అఫిడవిట్ వేసిందో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలా? దాన్ని త్వరితగతిన తేల్చాలి. ప్రధాని మోడీ మీద ఒత్తిడి తేవాలి, కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రిని కలవాలి. 33 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి సిబిఐ ఎంక్వైరీయే కావాల్సిందే. సిబిఐ ఏమంది? తన దగ్గర వనరులు లేవంది, స్టాఫ్ మా దగ్గర కొరత అంది. అంటే పరిమిత వనరులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను సమకూరుస్తా, ఏపీ పోలీస్ మీకు అన్ని విధాల వనరులు ఇస్తుంది, మీకు భద్రత కల్పిస్తుంది, ఆ భరోసా ఇవ్వాలి, మీ మీద కేసులు పెట్టాం. గతంలో ఆల్రెడీ ఇప్పుడు సిబిఐ మీద కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, రామ్ సింగ్ను బెదిరించిన జగన్మోహన్ రెడ్డి, అంటే సిబిఐ బెదిరి పారిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్. అంటే అక్కడ ఎవరిని నిందించాలి మేడం పార్వతి? ఇక్కడ ఈ కేసులో దోషి ఎవరు? ఇది 2 కేసులు చిన్న. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆయేషా మీరా తెనాలి కేసు, ఇది కర్నూలు కేసు సుగాలి ప్రీతి. 2 బిడ్డలు, 2 చదువుకోవటం, తల్లిదండ్రులు ఆ కుటుంబం బిడ్డను చదివించుకుందాం, ప్రయోజకురాలని చేద్దాం, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేటట్టు చేద్దాం. ఆయేషా మీరా విజయవాడ హాస్టల్లో చేర్చారు. ట్రాజడీ. ఇదే దురాగతం. అందులో నిందితుడుగా అప్పట్లో డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు బంధువులు మనవడే నిందితుడు అన్నారు. ఎవరో సత్యంబాబునో ఎవరిని అరెస్ట్ చేశారు. అసలు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, అతను ఒక అమాయకుడు అన్నారు. ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం ఏంటి, మళ్ళీ రీపోస్ట్ మార్టం జరిగింది అక్కడ తెనాల్లో. అక్కడ ఏది కబరస్థాన్ అసలు తవ్వి తీశారు, ఆ ఎముకలు అది తీసి మళ్ళీ DNA టెస్ట్ అవన్నీ చేయించారు. పాపం మా తల్లి కన్నీళ్ళు. వాళ్ళిద్దరు టీచర్లు, ఎవరు ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇద్దరు కూడా. వాళ్ళు ఏంటి చివరికి అది జరిగి కూడా 1 year అవుతుంది. కన్నీళ్లతో అడిగారు, ఏది మీరు అడిగారు మేము ఇచ్చాము, రీపోస్ట్ మార్టం అన్నారు, ఏమైంది ఆ కేసు? చివరికి ఆ అస్థికలు మళ్ళీ మాకు ఇచ్చేయండి అన్నారు. మేమేదో చేసుకుంటాం, మా కర్మకాండలేవు, అది చేయకూడదు, మీరు అడిగారు కాబట్టి దోషులకు శిక్ష పడదు కాబట్టి మేము ఒప్పుకున్నాం, తీసి ఇచ్చాం, ప్రభుత్వానికి సహకరించాం. ఆయేషా మీరా తల్లి ఆవేదన, ఆ తండ్రి బాధ ఎవరు తీర్చలేరు. ఆ 2 కుటుంబాలకి నష్టం జరిగింది వాస్తవం. ఏది ఇటు ఆయేషా మీరా కుటుంబం తెనాలైనా, అటు సుగాలి ప్రీతి కుటుంబం కర్నూలైనా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎవరిని టార్గెట్ చేయాలి? పార్వతీ మేడం. ఇప్పుడు పార్వతీ మేడం ఇవాళ కేంద్రం అదేదో నోటిఫికేషన్ 5 ఇస్తే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. అంటే ఆమె వీల్ చైర్ యాత్ర చేస్తా అంటది. ఆమె వీల్ చైర్ యాత్ర ఎక్కడికి చేయాలి? ఢిల్లీకి చేయాలి. కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. పవన్ కళ్యాణ్ మీద కేసు పెడితే నేను అంటోంది అదే, ఏది అన్నం పెట్టిన చేతినే కాటేయటమా? ఇప్పుడు ఒకటి మేడం ఇవాళ పార్వతి తను ఎవరో చేతిలో పావు కాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహం ఉందంటారా తను ఈ విధంగా ముందుకెళ్ళడానికి కారణం? అది ఆమె చెప్పాలి. ఈ కేసులో రాజు నాయక్ ఎందుకని స్క్రీన్ మీదకి రావటం లేదు? ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు కాబట్టి తన ప్రభుత్వ ఉద్యోగం మాట్లాడకూడదు అనుకో. తండ్రిగా మరి నిజంగా ఏంటి పార్వతీ మేడం ఈ విధంగా కేసు పెట్టినప్పుడు రాజు నాయక్ కూడా మరి అక్కడ సంతకం పెట్టాలి కదా. కేసు రిజిస్టర్ అయిందా? కాలేదనుకుంటా సార్. అంటే ఫిర్యాదు మాత్రమే. ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన ఆ ఫిర్యాదులో వాస్తవికత ఎంత, హేతుబద్ధత ఎంత? రేపొద్దున సీఎం మీద కేసు పెడతారు, రిజిస్టర్ చేస్తారా? నేను అడుగుతున్నా గన్నవరం పోలీసుల్ని. ఎవరు పడితే వాళ్ళు ప్రధాని మోడీ మీద పెడతా కేసు అని రిజిస్టర్ చేస్తారా? పోలీసులు కూడా అది ఆలోచించాల్సిన అవసరం. ఆయన బాధ్యత ఎంత? ఒక సామాజిక కోణంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టి జనాన్ని జాగృతం చేసి జస్టిస్ ఫర్ సుగాలి అనే ఒక ఉద్యమం, ఒక ఆందోళన, దాని ఫలితమే కదా ఇవాళ మీ కుటుంబానికి ఈ మాత్రం భరోసా, ఒక అండ
ప్రభుత్వం 5 ఎకరాల పొలం, కొంత క్యాష్, ఉద్యోగం. ఇప్పుడు మీ కుటుంబానికి జరిగిన నష్టం భర్తీ ఎవరూ చేయలేరు. వాళ్ళ పార్వతీ మేడం కూడా ఏంటంటే ఎవరో రాజకీయ పార్టీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు రావణ్ కేసు ఉంది కూడా నిన్న మాట్లాడుతూ ఏమంటారు, ఆ గన్నవరం స్టేషన్ దగ్గర మాట్లాడుతూ ఆ పోలీస్ కానిస్టేబుల్లో నేను కూడా చూశాను, ఆ లేడీ కానిస్టేబుల్ తాము మాట్లాడుతూ, అరే ఊపా చట్టం రావణ్ మీద ఎందుకు పెట్టారు, పవన్ మీద ఎందుకు పెట్టరు, అసలు ఏమన్నా పోలిక ఉందా అంటే ఏంటి అక్కడే అర్థమైపోవటం. ఇది ఎవరిదో స్క్రిప్ట్, ఎవరో పంపిన స్క్రిప్ట్ ఇవాళ వీళ్ళు చదువుతున్నారా? రావణ్ కేసుకి ఈ కేసుకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఆవిడ కోట్ చేసింది ఆయన బూతులు మాట్లాడాడు, సేమ్ అయ్యే బూతులు మాట్లాడాడు, సో ఆయన మీద ఎందుకు కేసు బుక్ అవ్వదని చెప్పి క్వశ్చన్ చేసింది. బూతుల సంగతి వాళ్ళు చూసుకుంటారమ్మా. జగన్ చూసుకుంటాడు, జడా శ్రావణ్ చూసుకుంటాడు, ప్రకాష్ రాజ్ చూసుకుంటాడు, నువ్వెందుకు? ఇప్పుడు ఇక్కడ ఏంటి, తను ఎవరో చేతుల్లో పావుగా మారింది. ఇవాళ ఆమె ఎవరో ఒక రాజకీయ పార్టీ చెప్పు చేతుల్లోకి వెళ్ళింది, అందుకే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంది అనేది. దీనివల్ల ఏమవుతుంది, నీ కుటుంబానికి వచ్చే సానుభూతి పోతుంది. ఇప్పటిదాకా నీ కుటుంబం పట్ల సమాజం ఇవాళ ఏంటి, ఒక సింపాథెటిక్ దీంట్లో నీకు అండగా ఉంది, మీకు కొంత న్యాయం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్వతీ మేడం ఆమె కూడా ఏంటి ఏదో ఒక దీనికి లోనై ఇట్లాంటి పనులు చేయటం వల్ల ఉన్న సానుభూతి పోతుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని సీరియస్గా టేకప్ చేద్దామంటే ఆ ఆధారాలను ధ్వంసం చేశారు అనే వ్యాఖ్య చేశారు. ఆ విషయాన్ని కూడా ఈ పార్వతీ మేడం కూడా కోట్ చేశారు. ఎవరు దానికి దోషి? ఇప్పుడు ఇవాళ ఇది 9 ఏళ్ల కేసు, నేను చెప్తోంది అదే. 3 ప్రభుత్వాలు మారాయి. చంద్రబాబు ప్రభుత్వం 1 సంవత్సరం ఏదో ఉంది అప్పట్లో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు. యాక్చువల్గా డాక్టర్ బాలేశ్వరి లేకపోతే డాక్టర్ శంకర్, అక్కడ కర్నూలు మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆ ప్యాథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఆ గర్భాశయం నిండా ఏదో జెల్లీ లాంటి జిగురు పదార్థం ఉందని రకరకాలుగా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది నిందితులను అరెస్ట్ చేశారా లేదా, వాళ్ళు బెయిల్పై వచ్చేశారు, మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందా లేదా, ఇక్కడ ఏదన్నా వైఫల్యం ఎవరి వల్ల జరిగింది, క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? నకిలీ జీవోలు ఇచ్చిన ఆయన వదిలేశారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి కనీసం మాట మాత్రం కూడా తను తప్పు పట్టలేదు అసలు. ఇప్పుడు 4 ఏళ్ళు సిబిఐ ఎంక్వైరీ గాలికి వదిలేసిన ఆయన వదిలేశారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే అక్కడ అర్థమైపోవటంలో ఈ రాజకీయ మీద అందరి మీద ఎలిగేషన్ చేస్తే ఒక రకంగా న్యాయంగా ఉండేది. నాకు అందరూ అన్యాయం చేశారు, నా కూతురు న్యాయం చేయలేదు అని జగన్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇటు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు. ఇది రాజకీయం చేసే కేసు కాదు, ఇది మానవీయ కోణం, ఇది సామాజిక కోణంలోనే దీన్ని ఇవాళ మాట్లాడాలి, దాన్ని విశ్లేషించాలి తప్ప రాజకీయం చేస్తున్నారంటే అర్థమైపోతారు. ఏది ఎవరో పంపిన స్క్రిప్టు ఏదో రకంగా ఎవరి చేతుల్లోనో పావుగా మారింది. థ్యాంక్ యూ సార్. నమస్తే.